టీవీ95 న్యూస్ కి స్వాగతం. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ను సస్పెండ్ పై విజయవాడకు చెందిన పలువురు న్యాయవాదులు ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీ కాకుండా అన్యాయంగా ప్రభుత్వం దళిత అధికారిని సస్పెండ్ చేసిందని ఆరోపించారు. విజయవాడ సిటీ సివిల్స్ కోర్టు బయట పలువురు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి దళిత అధికారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని మీడియా ముందు కోరారు. నేను అడ్వకేట్నండి. ఈ రోజు విజయవాడలోని సిటీ సివిల్ కోర్టు బయట ఈ రోజు నిరసన వ్యక్తం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దళిత వర్గానికి ఎస్సీ వర్గానికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన పివి సునీల్ కుమార్ గారు డీజీ క్యాడర్ అండి, డైరెక్టర్ ఆఫ్ పోలీస్ క్యాడర్. ఆయన ఏంటంటే ఆయన అన్యాయంగా అక్రమంగా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేయడాన్ని మా న్యాయవాదుల సంఘం మొత్తం తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాము. దాని నిరసన కూడా వ్యక్తపరుస్తున్నాము. ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పివి సునీల్ కుమార్ గారు ఆయన సీనియర్ ప్రకారం నెక్స్ట్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే ఎంటైటిల్ అర్హత ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఆయన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి అని, దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అని, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా ఏదో వంకలు సాకులు ఎత్తుక్కుంటూ ఆయన అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ దళిత వర్గానికి సంబంధించిన ఆఫీసర్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అవ్వాలని మేమంతా కోరుకున్నాము. మరోసారి ఈ కూటమి ప్రభుత్వం కూడా మరోసారి పునఃపరిశీలించాలి. ఏదైతే సస్పెండ్ చేసిన ఆ సస్పెండ్ సెన్సర్ చేసి ఎత్తేసి ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీగా మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాను. ఏంతో పాటు ఇంకా ఇతర సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినా సరే, ఎగ్జాంపుల్ మన విజయవాడ కమిషనర్ చేసిన మన రానా గారిని కానీ, డీసీపీ విశాల్ గున్ని గారిని కానీ, ఇంకా అధికారులు కానీ, రామాంజలి కానీ ఐపీఎస్ అధికారులు కూడా అకారణంగా వన్ సైడ్ గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఒకవైపు సస్పెండ్ చేస్తారు, ఒకవైపు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తుంది, మాకు ఐపీఎస్ కోరుతుంది, ఐపీఎస్ ఇవ్వండి, ఐఏఎస్ కోరుతుంది, ఐఏఎస్ ఇవ్వండి. ఒకవైపు వన్ సైడ్ గా వీళ్ళని అకారణంగా సస్పెండ్ చేస్తారు, మరోవైపునే ఐఏఎస్ ఐపీఎస్ కేంద్రానికి లెటర్ రాస్తారు. మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సస్పెండ్ చేశారో అది తీసుకునే నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరొకసారి పునఃపరిశీలించి వీళ్ళందరికీ మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలి. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ పాలసీని ఐఏఎస్ ఐపీఎస్ ఇంప్లిమెంట్ చేశారు. మీకు చేతనైతే ఈ సీనియర్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వండి, మీ గవర్నమెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేసుకోండి. మీకు చేతగాక అసమర్థత ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వంలో ఇలా వన్ సైడ్ ఐఏఎస్ ఐపీఎస్ సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యం కాదండి. తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళందరూ పోస్టింగ్ ఇవ్వాలి. ఈ దళిత వర్గానికి ఎస్టీ వర్గానికి సంబంధించిన సునీల్ కుమార్ గారికి మెయిన్ డీజీపీ అయ్యే అర్హత ఉంది. కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా పోస్టింగ్ ఇచ్చి మెయిన్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.